ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మీకు మాత్రమే ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా. మన జీవితం మన ముందుకి అన్ని కష్టాలని తెచ్చిపెడుతుంది. వాటిని ఎలా ఎదుర్కొంటామో అని చూడటానికి ఈ వీడియోలో మీకు అలా అనిపించినప్పుడు మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ చెప్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి మా అప్కమింగ్ వీడియోస్ అప్డేట్స్ కోసం. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు అమర్. వాడి జాబ్ వదిలేసి వాడి దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ పెట్టేసి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇక కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళ విషయం తెలిసిందే కదా. వాళ్ళ ఇన్కాపబిలిటీస్ అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేదైనా అయి ఉండొచ్చు. వాడి బిజినెస్ లాస్లోకి వెళ్ళడం స్టార్ట్ అయింది. ఇక వాడి బిజినెస్ రన్ చేయడానికి మా అందరి దగ్గర అప్పులు చేయడం స్టార్ట్ చేశాడు. అది కాదన్నట్టు ఇంట్లో వాళ్ళు గోల్డ్ పెట్టేసి గోల్డ్ లోన్ తీసుకున్నాడు. ఇక చూస్తూ వాడి బిజినెస్ కంప్లీట్గా లాస్లోకి వెళ్ళిపోయింది. ఇక తెలిసిందేగా, ఫ్యామిలీ వాళ్ళ ప్రెషర్స్ స్టార్ట్ అయిపోయాయి. ఒకవైపు బిజినెస్ లాస్ అయ్యింది, ఫ్యామిలీ ప్రెషర్స్. ఇంకోవైపు అప్పులు ఇచ్చిన వాళ్ళు తిరిగి అడగడం స్టార్ట్ చేశారు. ఇక వాడికి ఈ ఆలోచనలన్నీ ఎన్నో తిరిగేవి. వాడు సరిగ్గా తినేవాడు కాదు, వాడికి నిద్ర కూడా పట్టేది కాదు. ఇక నా జీవితం మొత్తం అయిపోయింది అని అనుకున్నాడు. ఇక వాడు ఫుల్ డిప్రెషన్లోకి వెళ్ళాడు. కానీ సడన్గా వాడు మోటివేట్ చేసుకున్నాడు. ఇక వాడు చేసిన మిస్టేక్స్ అన్నీ నోట్ చేసుకున్నాడు. ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకూడదు అని డిసైడ్ అయ్యి లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా ఆలోచించడమే ఆలస్యం. వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేశాడు. ఆ తర్వాత వాడు నెగ్లెక్ట్ చేసిన హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేశాడు. ఇక వాడు నోట్ చేసుకున్న ఒక్కొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాడు అనమాట. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంటే వాడి ఆనందం చూడాలి. ఇక ఈరోజు వాడి బిజినెస్ ఫుల్ ఫామ్లో జరుగుతుంది. ఇక వాడి టఫ్ టైమ్స్లో వాడు పాజిటివ్గా ఆలోచించకపోయి ఉంటే ఈరోజు వాడి లైఫ్ వేరేలా ఉండేది. వాడు ఒకరి కింద జాబ్ చేస్తూ వాడికి నచ్చనిది చేస్తూ ఉండేవాడు. ఇక్కడ మనం పాజిటివ్ థింకింగ్ యొక్క పవర్ తెలుసుకోవచ్చు. అలాగే మన టఫ్ టైమ్స్లో మనని మనం ఎప్పుడూ మోటివేట్ చేసుకుంటూ ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనతో ఉండాలి. అప్పుడే మన లోపల ఏ పని చేయడానికైనా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, మీరు కంట్రోల్ చేయగలిగిన దానిపైన ఫోకస్ చేయండి. కొన్నిసార్లు మన కష్టకాలంలో మన కంట్రోల్లో లేని వాటి గురించి ఆలోచిస్తుంటాం. అవి ఆల్రెడీ జరిగిపోయినాయి అయి ఉండొచ్చు. అలా వాటిపైన టైం వేస్ట్ చేయడం కన్నా మన కంట్రోల్లో ఉన్న వాటిపైన ఆలోచించడం చాలా బెటర్. ఇది మీకు చాలా హెల్ప్ అవుట్ చేస్తుంది. సెకండ్ పాయింట్, మంచిని చూడటం నేర్చుకోండి. మీ కష్టకాలంలో మంచిని చూడటం చాలా కష్టమే, కానీ మీరు చేసే ప్రతి పనిలో ఎంతో కొంత మంచి ఉంటుంది. దాన్ని చూడటం మొదలుపెట్టండి. ఒక్కసారి మీరు మంచిని చూడటం మొదలు పెడితే మీ నెగిటివ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోయి అన్ని పాజిటివ్ థాట్సే ఉంటాయి. థర్డ్ టిప్, మీ చుట్టూ పాజిటివిటీ ఉండేలా చూసుకోండి. కంపల్సరీగా మీ చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావం మీ పైన ఉంటుంది. అందుకనే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ పీపుల్ కానివ్వండి ఆర్ నెగిటివ్ అట్మాస్ఫియర్ కానివ్వండి, వాటి నుండి దూరంగా ఉండండి. మీ చుట్టూ ఎప్పుడు పాజిటివిటీ అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళతో ఉండండి. ఒకవేళ మీకు అలా ఎవరు లేనట్టయితే ఒక బుక్ తీసుకొని మీ ప్రాబ్లమ్స్ అన్నీ అందులో రాసుకోండి అండ్ పాజిటివ్ పాడ్కాస్ట్లు అండ్ పాజిటివ్ వీడియోస్ చూడండి. అలా చేస్తే మీ మైండ్ని మీరు అన్ని పాజిటివ్ ఆలోచనలతో ఉంచడానికి హెల్ప్ అవుట్ చేస్తుంది. ఫోర్త్ టిప్, మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఒక్కొక్క అడుగు వేయండి. మన కష్టకాలంలో మనం అందరం స్టక్ అయిపోతాం, అది సహజమే. కానీ అన్ని ప్రాబ్లమ్స్ని ఒకేసారి క్లియర్ చేస్తాం అని అనుకోవడం మూర్ఖత్వం. ఒకవేళ మీకున్న ప్రాబ్లం పెద్దదైతే దాన్ని చిన్నదిగా డివైడ్ చేసుకొని ఒక్కొక్క ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళండి. దానివల్ల ఈ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. అంతేగాని అన్నీ ఒకేసారి క్లియర్ చేస్తా అని మాత్రం దానిపైన పడిపోకండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తుంటే మీకు బిల్డప్ అయ్యే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది అండ్ ఆ హ్యాపీనెస్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఫిఫ్త్ టిప్, మీ పైన మీరు నమ్మకం ఉంచడం. మన టఫ్ టైమ్స్లో ఫస్ట్ జరిగేది మన పైన మనం నమ్మకం కోల్పోవడం. ఇలా జరిగినప్పుడు మనం చేయాల్సింది కొంచెం పేషెన్స్తో ఉండి మనం ఒక్కొక్క ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి వాటిని క్లియర్ చేసుకుంటూ వెళ్ళడం. అంతేకాని మన పైన మనం నమ్మకం కోల్పోయి ఇంకా అంతా అయిపోయింది అని అక్కడే కూర్చుండిపోవడం కాదు. మీకే తెలీదు మీ లోపల ఉన్న శక్తి గురించి. మీరు చేయాల్సిందల్లా మీ పైన మీరు నమ్మకం ఉంచడం. మీకు తెలుసా, టఫ్ టైమ్స్ ఎప్పుడూ శాశ్వతం కాదు, కానీ టఫ్ పీపుల్ శాశ్వతంగా నిలబడతారు. వాళ్ళు అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు అండ్ ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటికి కూడా వస్తారు. వాళ్ళు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ వర్తమానంలో ఉంటారు. వాళ్ళ జీవిత ఎదుగుదలకి కావాల్సిన వాటిపైన దృష్టి పెడతారు. గుర్తుపెట్టుకోండి, చిన్న విషయాలే మీ జీవితంలో చాలా డిఫరెన్స్ చూపెడతాయి.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. See you in the next video. Thank you.